చీకటిపురం. అనగనగా ఓ మారుమూల ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు. కొన్నే ఇళ్ళు ఉండేవి. చుట్టుపక్కల ఊర్లకు దూరంగా ఉండే కారణంగా రోడ్లు కానీ కరెంటు కానీ మరే ఇతర సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కావు. అందుకే చీకటిపురం అనే పేరు వచ్చింది. అక్కడి ప్రజలు మాత్రం సాంకేతిక పరంగా వెనకబడి ఉన్నా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. పెందరాలే సూర్యోదయానికి ముందే లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకొని పొలం పనికి లేదా దొరికిన పనికి వెళ్ళేవారు. బలమైన ఆహారం తినేవాళ్ళు. సొంతంగా అన్ని పనులు చేసుకునేవారు. అందరితో ఆడుతూ పాడుతూ కాలం గడిపేవారు. సాయంకాలం ఇంట్లో వారితో కాలక్షేపం చేసి తొందరగా పడుకునేవాళ్ళు. పిల్లలు కూడా నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో ఆడుకునేవారు. కథలు వినేవాళ్ళు. వాళ్ళకి చేదోడుగా కూడా ఉండేవాళ్ళు. ఇంట్లో చేసిన పౌష్టికాహారం తిని బలంగా ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత చీకటిపురం చీకట్లు తొలగించడానికి రోడ్ల సౌకర్యం, రవాణా సంస్థ మెరుగుపడింది. విద్యుత్ సౌకర్యం వచ్చేసింది. తినుబండారాల దుకాణాలు వచ్చేశాయి. ఇంటికో టీవీ, మనిషికో ఫోను, 3G, 5G డేటా అన్నీ వచ్చేశాయి. అందరూ చాలా బిజీ అయిపోయారు. కాలక్రమేణా అలవాట్లు అన్నీ మారిపోతున్నాయి. ఒక్కసారిగా మనుషుల్లో దూరం పెరగడం మొదలైంది. కామాక్షి పిల్లలు ఇంటికి రాగానే ఆకలితో ఉంటారని వేడివేడిగా అప్పాలు చేసి పెట్టింది. మరి పిల్లలేమో స్నేహితులతో కడుపు నిండా చిప్స్ తిని వచ్చారు. లలిత వాళ్ళ ఆయన ఇంటికి రాగానే, ఈరోజు ఏం వంట చేశావు? ఆకలిగా ఉంది, వడ్డించు అని అనగా, ఈరోజు కాస్త పచ్చడితో వేసుకొని తినండి, అక్కడే అన్నీ ఉన్నాయి అనింది ఆతృతతో టీవీ చూస్తూ. లక్ష్మమ్మ, అరే నాని, కాసేపు అష్టాచమ్మా ఆడుకుందాం రమ్మంటే, నానమ్మ నేను ఫోన్లో ఆడుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు. చలపతి వాళ్ళ అబ్బాయి కాలేజీ నుండి ఇంత ఆలస్యం ఏంటి అని అనగా, స్నేహితులతో సినిమాకి వెళ్ళి బయట హోటల్లో తిని వచ్చాను అన్నాడు. సీత ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటే ఫోన్లో గంటలు గంటలు మాట్లాడేది. ఇలా ఊరంతా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉండడం మొదలుపెట్టారు. వ్యాపారాలు మెరుగయ్యాయి, కానీ ఆరోగ్యాలు క్షీణించడం మొదలయ్యాయి. మానసిక విలువలు కూడా కనుమరుగవుతాయని ఊరి పెద్దలు గమనించి దీనికి పరిష్కారం ఆలోచించాలి అని పూనుకున్నారు. ఒకరోజు రాత్రి పెద్దలంతా తప్పైనా సరే అనుకుని ముఖ్యమైన కొన్ని విద్యుత్ తీగలు ఏ ప్రమాదం రాకుండా కోసేశారు. అవి బాగు చేయడానికి 1 నెలైనా పడుతుంది. మరుసటి రోజు నుండి 1 వారం వరకు అందరూ బాగా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మెల్లిగా ఇంతకు ముందులాగా ఉండడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పిల్లలు ఇంటికి రాగానే, అమ్మ ఆకలేస్తుంది, ఏదైనా చెయ్యి అంటే కామాక్షి, అయ్యో మీరు స్నేహితులతో చిప్స్ తిని వస్తారని ఏమీ చెయ్యలేదు అనింది. లలిత వాళ్ళ ఆయన ఎప్పటిలాగే ఇంటికి వచ్చి పచ్చడితో వడ్డించుకొని తినడం మొదలుపెట్టాడు. పక్కనే పంకజం వేడిగా కూర చేసి పెట్టినా గమనించలేదు. లక్ష్మమ్మ, మనవళ్ళు ఏమైనా ఆడుకుందాం అనగానే, అలవాటు పోయిందిరా, నాకు నిద్రొస్తుంది అనింది. చలపతి వాళ్ళ అబ్బాయి కోసం ఎదురు చూడడం ఆపేశాడు. అది గమనించిన అబ్బాయి చిన్నబుచ్చుకున్నాడు. సీతకు ఏం చేయాలో తెలియక ఇంట్లో ఎవరితో మాట్లాడుదాం అని అనుకున్నా ఎవరూ ఇష్టపడట్లేదు. ఇలా అందరూ అప్పుడు వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళు తెలుసుకున్నారు. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమన్నారు, క్షమాపణ కోరారు, మార్పు చూపించారు. ఇంతలో విద్యుత్ తీగలు బాగు చేశారు. ఊరి ప్రజల్లో వచ్చిన మార్పు, మార్గదర్శకమైన మార్పు ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. ఊరి పెద్దలు వచ్చిన మార్పుకి సంతోషించారు. ఊరి పేరు ఇప్పటికీ చీకటిపురంగానే ఉంది, కానీ అక్కడి వాళ్ళ జీవితాలు నిరంతరం వెలుగులతో నిండిపోయాయి. మరి ఈ కథ చీకటిపురం వాసులది మాత్రమే కాదండి, మన అందరిది కూడాను. మనలోనే ఒక సీత, చలపతి, కామాక్షి, లలిత మొదలైన వారు ఉన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని సరైన పద్ధతిలో వాడుకొని ఆరోగ్యంగా, సంతోషంగా ఉందాం. ఇక సెలవు. మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.